వెతకవచ్చును కానీ నీకు దొరకదు అని చెప్పేసి ఆయన సెలవిస్తా ఉన్నాడు. అందుకని మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. ప్రభువే పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి దొరుకుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దకు వస్తే మనకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. కృప దొరుకుతా ఉంది, విమోచన దొరుకుతా ఉంది. చదవండి, తర్వాత చదవండి. ఏమన్నా అక్కడ తర్వాత ఇంకా 8 రోజులు పూర్తి చేయండి. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేని నుంచి విమోచిస్తాడంటే ఆయన సన్నిధికి వస్తే నేను దోషములు. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, తన బిడ్డలు. తన యొక్క ప్రజల యొక్క దోషములు, పాపములు, సంకటములు, అతిక్రమములు ఇవన్నీ కూడా ఆయన వాటి నుంచి నిన్ను విమోచిస్తాడు. పాపము చేయవాడు పాపములకు దాసుడు. పాపములో పడిపోయిన వాడు పాపములకు బానిస. పాపము చేత బంధించబడతాడు. అయితే ఆ పాపం అనే బంధకాల నుండి, ఆ శాపం అనే బంధకాల నుండి, ఆ పాపం అనే బానిసత్వం నుండి నువ్వు ఆయన యొద్దకు వస్తే నీకు విమోచన ఆయన కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 130 కీర్తన 4వ వచనం కూడా చదువుదాం. జనములు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద పాప క్షమాపణ దొరుకును. చప్పలు కూడా అందరూ దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.